నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేట ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ బోయినపల్లి ఎంఎంఆర్ గార్డెన్ వద్ద వైరు గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చి ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసి ప్రభుత్వ పాలనతో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఆర్కే బీచ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలతో ఘనంగా నివాళి అర్పించారు. నెల్లూరులో వైసీపీ జనసేన నేతల మధ్య ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అనే పేరుతో చంద్రబాబును పల్లకిలో పవన్ కళ్యాణ్ మోస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు వైసీపీ ఎంపీ ఆదాల అనుచరులు. అయితే దీనికి పోటీగా పాపం పసివాడు పేరిట సీఎం జగన్ డబ్బు మూటలు మోసుకుపోయే చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి జనసేన శ్రేణులు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్ల మండలం నందిగాం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పలనాయుడు గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా తెర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మరడాన రవి ప్రభుత్వ పథకాలు మరియు ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించాడు. అర్హతే ప్రామాణికంగా కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలంలోని టికెజమ్ము పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనాథ పిల్లల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హాస్టల్స్ను ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కాకినాడ ఆర్ఎంసీ ఎదురుగా గల ఆనంద నిలయంను సందర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 21 రోజుల పాటు జరుపుకునే ఉత్సవాలపై కూలంకుషంగా చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాకర్ల మాచినేనిపేట తండా గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ గాలివాన బీభత్సంతో 3 ఇళ్ల పైకప్పు రేకులు పూర్తిగా లేచిపోయాయి. మరో 4 ఇళ్ల రేకులు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. భూక్య సాల్కి ఇంటి పైకప్పు రేకులు పగిలి సరోజ అనే మహిళపై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం మాచవరం గ్రామంలో పోలేరమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు జరిగాయి. యథేచ్ఛగా రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నా కూడా పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. పోలీసులు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజు పర్యటించారు. సైబర్ క్రైమ్ కేసులలో సిఐడి సహకారాన్ని అందిపుచ్చుకొని కేసులను త్వరితగతిన ఛేదించాలని సిబ్బందికి సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు మరింత చేరువ కావాలని అన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి అవార్డులు అందజేశారు.